వామ్మో ఇక్కడ చాలా గొయ్యి ఉందన్నమాట. ఇప్పుడు పర్లేదు కొంచెం. గొల్లు పెట్టేస్తున్నారనమాట. సరదా అంతే, ఇంకా ఇంకేం లేదు అంతకు మించి. ఇక్కడ సరదాగా కేకలు పెట్టుకోవడమే. చిన్నపిల్లలతో గట్రా అందరూ వచ్చారనమాట. ఫోటోలు గట్రా తీసుకుంటున్నారు. పైన అయితే గ్యాప్ ఫుల్గా ఉంది. ఇంకా అంతే అండి, చూద్దాం ముందుకి ఇంకా ఎలా ఉంటుందో, ఎంతవరకు ఉందో. రివర్స్ వచ్చినప్పుడు సెల్ఫీ వీడియో చేసుకుంటూ వస్తా అనమాట. ఇప్పుడైతే ఇలా ఉంది లోపల ప్రజెంట్. చలియే చూడండి ఎంతమంది రారు. నీరైతే వస్తుంది ఇంకా. బట్ ఇదే ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే, 2 కొండలు ఇంత విడిగా ఉన్నాయి. ఇక్కడ ఈ మధ్యలో ఉందన్నమాట తోవ. చాలా తక్కువ ప్లేస్లో ఉంది ఇంకా, అంతే. అలాంటి కవర్ నేను తీసుకోవాల్సింది, మొబైల్ గట్టి తడవకుండా ఉండడానికి. గట్టి తీసుకోలేదు మరి. సో దీని వెళ్ళి వాటర్ వస్తుంది, రాళ్ళ మధ్యలో వెళ్ళి చిమ్ముతుంది అనమాట నీరు. చూడండి రాళ్ళు. చిన్న పిల్లలతో కూడా వచ్చారనమాట. మనం ఇలాంటి కవర్ తీసుకుంటే కొంచెం సేఫ్గా ఉండేవాళ్ళం, అంతే, ఇంకేం లేదు. అలా అనేసి పవర్ అంటే ఛార్జింగ్ కూడా అయిపోయింది. అలానే పవర్ బ్యాంక్ కూడా పట్టుకున్నా. దీంతో అలా చేసుకుని వస్తున్నాను అనమాట. ఛార్జింగ్ ఇది చేసుకుని మనము క్రాస్ అయిపోయినాం అనుకుంటా, దగ్గరలో ఉన్నాము. ఏం లేదు అసలు, వాటరే ఉంది, ఇంకేమైతే లేదు ఇక్కడ. ఇక్కడైతే 2 రాళ్ళు ఉన్నాయి, మధ్యలో పడున్నాయి. కిందకైతే పడట్లేదు అనుకోండి. ప్రజెంట్ ఇలా ఉంది ప్లేస్ ఇక్కడ. అంత దూరంలో వస్తున్నాను కూడా. అనుకోలేదు ఈరోజు ఇలా వస్తామని, బట్ వచ్చేసామన్నమాట. అందరికంటే డిఫరెంట్ మనమే అనమాట. టవల్ కట్టుకున్నాం అనమాట. మనకు తెలియదు కదా ఇలా ఉంటుందని. సో అందుకే టవల్ కట్టుకొని వచ్చాము. కింద దొరలేస్తున్నారు పిల్లలు. ఫోటోలు అయితే తీసేసుకుంటున్నారు అందరూ. మరి ఇక్కడ వరకు లాస్ట్ అనుకుంటుంది, మరి ఇటు నుంచి లేదు. మీదకి ఎక్కడం దిగడం మనకు ఎందుకు అనవసరంగా. కూర్చొని మంచి చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారు వీళ్ళు. తెలుగు వాళ్ళు కూడా కనిపించారు, అనుకుంటున్నారు అనమాట మన మాటలు. వచ్చా ఇక్కడ వాటర్ వస్తుంది అనమాట. ఈ వాటర్లో స్నానాలు ఇక్కడ చేస్తున్నారు అందరూ. కూర్చొని నేనైతే చేద్దామా అనుకుంటే బ్యాగ్ ఉంది, సో చేయకపోవడమే బెటర్. చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.